మన అనాథ వృద్ధ శరణాలయం ఒక పుణ్యం చేసుకున్నట్టుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే చీరాల్లో ఒక ప్రముఖమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి 40 ఏళ్లుగా విద్యాసేవలు అందిస్తున్నటువంటి సెయింట్ యాన్స్ స్కూల్, మరి ఆ స్కూల్ స్థాపించడంలోనే ఒక మహత్తరమైనటువంటి లక్ష్యం ఉంది. ఈ సమాజానికి విద్యను అందించాలి అనే సత్సంకల్పంతో మరి ఆ స్కూల్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మరి తామరతంపరగా అనేక స్కూళ్ళు ఈ చీరాలకు వచ్చిన మొట్టమొదటి చెప్పుకోవాల్సిన స్కూలు, అన్నిట్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి స్కూలు సెయింట్ యాన్స్ స్కూల్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక పవిత్రమైన ఆత్మతోటి అక్కడ బోధన చేస్తారు. ముఖ్యంగా అక్కడ ఉన్న టీచర్స్ని నేను గమనించింది ఏంటంటే వాళ్ళు నిరంతర విద్యార్థులు. ఖచ్చితంగా వాళ్ళు నిరంతరం చదివి విద్యార్థులకి జ్ఞానాన్ని అందించాలనే సత్సంకల్పం వాళ్ళలో ఉంటుంది. మరి అందుకనే మంచి విద్యార్థులు అక్కడ తయారవుతారు. అది భాష కానీ, గణితం కానీ, విజ్ఞాన శాస్త్రం కానీ, సామాజిక శాస్త్రం కానీ, ఏదైనా సరే అన్ని శాస్త్రాల్లో నిష్ణాతులు చేసేటువంటి ఒక గొప్ప స్కూలు, చీరాల్లో పేరు ప్రఖ్యాతులైనటువంటి స్కూలు ఆ స్కూల్ సెయింట్ యాన్స్ స్కూల్. ముఖ్యంగా వాళ్ళు కేవలం విద్యాబోధనే కాకుండా వినయం, విధేయత, సంస్కారం, సామాజిక విజ్ఞానం, ఇవన్నీ కూడా సామాజిక స్పృహ, ముఖ్యంగా నైతిక విలువలు నేర్పించి పంపిస్తారు. అందుకే ఇవాళ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ సామాజిక విలువలు వాళ్ళకి నేర్పారు కనుకనే వీళ్ళందరూ క్రిస్మస్ సందర్భంగా బియ్యాన్ని సేకరించి, ఇంటి దగ్గర నుంచి బియ్యాన్ని సేకరించి దాదాపుగా 350 కేజీల బియ్యాన్ని ఇక్కడ ఇచ్చారు. ఒకసారి వాళ్ళందరూ కూడా మనందరం శుభాకాంక్షలు తెలియజేస్తాం. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికి కూడా. ఈ సందర్భంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు, గొప్ప ఉపాధ్యాయుల వారు, అలాగే ఆ మంచి మనసుతో ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు, వీళ్ళందరూ కూడా అభినందనీయులు. మరి ఇలాంటి మంచి సందర్భాన్ని ఇక్కడ మాకు కల్పించినందుకు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకు మా ఆశీస్సులు అందిస్తూ, అంతేకాకుండా ఆ స్కూల్లో చదివినటువంటి వేలాది మంది విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కాకుండా ఉన్నత స్థితిలో కూడా ఉన్నారు. అలాంటి గొప్ప స్కూలు, ఆ స్కూల్లో చదవడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నా. కాబట్టి మీ అందరికి కూడా మా ఆశీస్సులు, మా వృద్ధుల ఆశీస్సులు అందజేస్తూ ఈ రైస్ ఇంకా ఇవన్నీ ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తూ, ఉపాధ్యాయులకు నమస్కారం తెలియజేస్తూ, అట్లాగే విద్యా సంస్థకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను.